మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వీవీఐపీలు వస్తున్నారు. ఇప్పటికే మంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అల్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాము. ఎందుకంటే ఇక్కడ ఇంత జాతరకు రోజు రోజుకు ప్రవర్ధమానం పెరుగుతున్న నేపథ్యంలో సార్ ఎట్లా ఉంది సార్ జాతర? కుటుంబ సమేతంగా వచ్చారు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ జాతర? పబ్లిక్ని చూస్తుంటే కొత్త ఏర్పాట్లను చూస్తుంటండి. ఒక సామాన్య భక్తుల్లాగా 2 సంవత్సరాల క్రితము అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఎమ్మెల్యే అయినాక కూడా దర్శనం చేసుకున్నాను, విప్ అయినాక దర్శనం చేసుకున్నాను. రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రి వర్యులు సీతక్క గారు, ఎండోమెంట్ శాఖ మంత్రి, ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సుమారు 9 నెలలకెళ్ళి నిద్ర ఆహారాలు మానేసి ఇక్కడ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం, ఇలా కోయ ఆయా ఏదైతే కోయ పూజార్లకు సంబంధించినటువంటి సమక్షంలో సాంప్రదాయబద్ధంగా ఇంత గొప్పగా పునర్నిర్మాణం జరిగినాక ఒక రాష్ట్ర ట్రైబల్ మినిస్టర్గా నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. అమ్మవారు ప్రభుత్వంపై, గౌరవ ముఖ్యమంత్రిపై, ప్రజలపై, అన్ని వర్గాల ప్రజలను కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు అన్ని దారులు కూడా మేడారం వైపు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు చూపు మేడారం వైపే ఉంటుంది. అట్లాంటి అప్పుడు దీన్ని జాతీయ హోదా చేయాలన్నటువంటి ఆలోచన కూడా అనిపిస్తుంది. మేము కేంద్ర ట్రైబల్ మినిస్టర్ గారికి కూడా ఇచ్చినాము, ఇది జాతీయ పండుగ ప్రకటించాలని చెప్పేసి. తప్పకుండా నెక్స్ట్ వరకు ఇది జాతీయ హోదాగా పండుగగా ప్రకటించడానికి ట్రైబల్ మినిస్టర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా కేంద్ర ప్రభుత్వం కోరడం జరుగుతుంది. ఇంత గొప్పగా ఈరోజు ఎన్నడూ కూడా మేము ఊహించలే. ఈరోజు ఒక 9 నెలల లోపల ఇంత గొప్పగా పునర్నిర్మాణం వైభవంగా సాంప్రదాయబద్ధంగా ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు చేయకుండా పూజారుల యొక్క ఆలోచన పరంగా కోయదొరల గిరిజనుల యొక్క ఆదివాసుల యొక్క మొత్తం అంటే భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు ఈ సమ్మక్క తల్లి సారలమ్మక్క తల్లి యొక్క జాతరను ఇంత గొప్పగా ఈరోజు ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. దీనికి అన్ని విధాలు కూడా మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి, ట్రైబల్ మినిస్టర్గా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ట్రైబల్ మినిస్టర్గా మీరు ఉన్నారు. మొన్న న్యూజిలాండ్ నుంచి కూడా ట్రైబల్ టీం వచ్చి ఒక డాన్స్ చేశారు. ఇప్పుడు ఒక కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి అంటున్నారు. అంటే మామూలుగా తెలంగాణ వ్యాప్తం జాతీయ హోదా కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసులను కూడా ఏకం చేసేటువంటి పండుగ దీన్ని అవేర్నిస్తున్న నేపథ్యంలో మీరు ఎట్లా? తప్పకుండా అండి. మొత్తానికి అయితే ఇక్కడ కుటుంబ సమేతంగా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలా వరకు భక్తులు అంటే వివిఐపీలే కాదు, సాధారణ భక్తులుగా వాళ్ళు వస్తున్నారు. కుటుంబ సమేతంగా రావడము, అలాగే అమ్మవారి మీద ఉన్నటువంటి నమ్మకం కూడా తమను ఎంతో ముందుకు నడిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి తమ జీవన విధానాన్ని పోల్చుకుంటే అమ్మవారి సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి ఒక భక్తిభావం పెరుగుతుందన్నటువంటి ఆలోచనలు చెప్తున్నారు. ఇప్పటికే ట్రైబల్ మినిస్టర్గా కొంత జాతీయ హోదా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత దీన్ని జాతీయ హోదా కల్పించడానికి కేంద్ర మంత్రులతో, కేంద్ర సెంట్రల్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్తో కూడా మాట్లాడినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక జాతర, ఒక పండుగ మాత్రం విభిన్న సంస్కృతుల్ని ఏకం చేస్తుండడానికి మేడారం జాతరే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి ఇక్కడ మినిస్టర్ అల్లూరి లక్ష్మణ్ గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.